ఉద్యోగం మారినప్పుడు కొన్ని సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ అకౌంట్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే పీఎఫ్ అకౌంట్స్ ను ఎలా మర్జ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ అకౌంట్స్ ఆటోమేటిక్ గా విలీనం కావు. ఉద్యోగులు తరచుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓని పాత అకౌంట్స్ నుండి ప్రస్తుత యాక్టివ్ అకౌంట్స్ ను బ్యాలెన్స్ ను ట్రాన్స్ఫర్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈపీఎఫ్ అనేది ప్రభుత్వ మద్దతుతో కూడిన సేవింగ్ స్కీమ్. పదవి విరమణ తర్వాత జీతం పొందే ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈపీఎఫ్ లక్ష్యం. ఇక ఈపీఎఫ్ఓ నియంత్రణలో ఉన్న ఈ పథకం కింద ఉద్యోగి, ఎంప్లాయర్ ఇద్దరు కూడా ఉద్యోగి ప్రాథమిక జీతం మరియు కరువు భత్యాలలో 12% ఈపీఎఫ్ కి చెల్లిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు సంవత్సరానికి 8.25%. ఇది 1 ఏప్రిల్ 2025-2026 మధ్య చేసిన అన్ని కాంట్రిబ్యూషన్ కు వర్తిస్తుంది. ఇక ఈపీఎఫ్ ఖాతా ముగింపు బ్యాలెన్స్ పై నెలవారీగా లెక్కించబడుతుంది, కానీ ఆర్థిక సంవత్సరం చివరిలో ఏటా జమ చేయబడుతుంది. పీఎఫ్ అకౌంట్స్ ను విలీనం చేసే ప్రాసెస్ ఇటీవల ఎంతో సులభతరమైంది. ఈపీఎఫ్ఓ మెంబర్స్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. అయితే దీనికోసం పీఎఫ్ మెంబర్స్ యూఏఎన్ యాక్టివేట్ చేయబడి ఆధార్తో లింక్ చేయబడి ఉండాలి. ఇక ప్రాసెస్ లో భాగంగా ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయండి. ఆపై మీ యూఏఎన్ పాస్వర్డ్ ను ఉపయోగించి సైన్ ఇన్ చేయండి. మీరు ఒకవేళ పాస్వర్డ్ ను మర్చిపోయినట్లయితే రీసెట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక స్టెప్ 2లో ఆన్లైన్ సర్వీసెస్ ట్యాబ్ కింద 1 మెంబర్ అండ్ 1 ఈపీఎఫ్ అకౌంట్ లింక్ ను సెలెక్ట్ చేసుకోండి. దీని ద్వారా మీ వ్యక్తిగత వివరాలు, ట్రాన్స్ఫర్ క్రెడిట్ చేయబడే ప్రస్తుత ఎంప్లాయర్ ఈపీఎఫ్ అకౌంట్ ను చూపించే మరొక విండో ఓపెన్ అవుతుంది. ఇక స్టెప్ 3లో రిజిస్టర్ ఫోన్ నెంబర్, యూఏఎన్ నెంబర్తో సహా అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయండి. ఇక స్టెప్ 4లో జనరేట్ ఓటీపీ పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు 1 టైం పాస్వర్డ్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ కోసం పోర్టల్లో దాన్ని ఎంటర్ చేయండి. ఇక స్టెప్ 5లో మీరు మర్జ్ చేయాలనుకుంటున్న పాత ఈపీఎఫ్ అకౌంట్స్ గురించి సమాచారాన్ని ఎంటర్ చేయాల్సిన చోట కొత్త విండో పాపప్ అవుతుంది. స్టెప్ 6లో చివరిగా సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేసే ముందు డిక్లరేషన్ బాక్స్ ను గుర్తించండి. మీ ప్రస్తుత ఎంప్లాయర్ పోర్టల్లో సబ్మిట్ చేసిన రిక్వెస్ట్ ను అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దానిని ఆమోదించిన తర్వాత ఈపీఎఫ్ఓ మీ రిక్వెస్ట్ ను ప్రాసెస్ చేస్తుంది. ఇక మునుపటి ఈపీఎఫ్ అకౌంట్స్ ను ప్రస్తుత పీఎఫ్ అకౌంట్ తో విలీనం చేసుకోవచ్చు.